మరి నా వివాహ సమయం నుంచి మా దాంపత్య జీవితం అంతవరకు దేవుడు చేసిన మేలుకై నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుడు నాకు మంచి భర్తని జతపరిచారు, ఎలీషా గారిని. నేను ఫస్ట్లో భయపడ్డాను, ఎలా ఉంటుందో ఏంటో చెప్పి చాలా ఇండివిజువల్గా ఉండేదాన్ని. కానీ ఈ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత నేను చాలా నేను ఫస్ట్ ఎలా ఉండేదానో అలానే ఇక్కడ కూడా ఫ్రీడమ్గా ఉంటున్నాను. నాకు మంచి ఫ్యామిలీని ఇచ్చారు. అత్తమ్మ కానీ మావయ్య కానీ నన్ను బాగా చూసుకుంటారు. అక్క బావగారు ఇంకా సొంత అక్క చెల్లెల్లాగా ఉంటాము. అలాగే నాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి కూడా నేను దేవాదేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాంటి తల్లిదండ్రులు కూడా నేను ఎవరికి ఉండకూడదని కోరుకుంటాను. ఎందుకంటే నన్ను అంత చక్కగా సంతోషంగా పెంచారు, ఏ కష్టం తెలియకుండా. ఇక్కడ కూడా అలానే నేను అంతే సంతోషంగా ఉంటున్నాను. అందరిని బట్టి దేవాదేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి నేను కన్సీవ్ అయినప్పటి నుంచి దేవుడు నా పట్ల ఎంతో మేలు చేశారు. ఆ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. 4th మంత్లో నేను కన్సీవ్ అయిన తర్వాత నేను 4th మంత్లో ఉన్నప్పుడు నేను అక్కడ బాల్కనీ దగ్గర స్నానం చేయించిన దగ్గర అక్కడ నేను జారిపోయి పడిపోయాను. అప్పుడే నేను అయిపోయిందేమో, ఇంక పోతుందేమో నేను చాలా భయపడ్డాను. నేనైతే దేవా ఏంటి ప్రభువా, అందరినీ సంతోషపరిచావు, మళ్ళీ ఏంటి ప్రభు ఇది మళ్ళీ దుఃఖపరుస్తున్నావు, ఇది నీకు తగదు ప్రభు, నన్ను సంతోషపరిచి దేవుడు కదా అని చెప్పి నేను మొరపెట్టినప్పుడు నిజంగా మా ప్రార్థనలన్నీ అంగీకరించి దేవుడు ఏం కాకుండా స్కానింగ్లో అంతా చక్కగా వచ్చే రిపోర్ట్స్, ఏం కాలేదమ్మా, చిన్న బెనికింది అంతే అని చెప్పి ఒక 2 వీక్స్ నేను అలా బెక్కుతూ నడిచిన, అంతే తప్ప ఏం కాలేదు. మళ్ళీ దాని తర్వాత నేను చాలా స్ట్రగుల్స్ ఫీల్ అయ్యాను. నెక్స్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ అలాగే బ్లడ్ లేకపోవడం కానీ చాలా ఇంజెక్షన్స్, రోజు ఇంకా ఇంజెక్షన్స్ వేస్తూనే ఉండేదాన్ని. అక్క వేసేది నాకు రోజున బ్లడ్ లేకపోవడం వల్ల. అలా నేను చాలా స్ట్రగుల్స్ ఫీల్ అయ్యాను. అలాగే తర్వాత 9th మంత్ వచ్చిన తర్వాత ఒక 8 డేస్కి యాక్చువల్ నాకు ఉన్నదానికంటే ఎక్కువ ఉమ్మనీరు ఉందని చెప్పేసి డాక్టర్ చెప్పారు. అప్పుడు అంటే బిడ్డ కూడా చాలా వెయిట్ తక్కువ ఉందని చెప్పేసి చెప్పారనమాట డాక్టర్స్. తర్వాత నేను డెలివరీ అయ్యే ముందు రోజు కూడా వెయిట్ చాలా తక్కువ ఉండేది, బేబీ 2.7 అని చెప్పేసి చెప్పారు. నేను గాజోక్లో సుజాత హాస్పిటల్ దగ్గరికి నేను నార్మల్గా కన్సల్ట్ అయ్యాను అనమాట. నాకు అన్ఈజీగా ఉండేదన్నమాట, ఏంటి ఇది అని చెప్పేసి. ఒకసారి నేను కన్సల్ట్ అవుదామని చెప్పేసి వెళ్ళాను సుజాత హాస్పిటల్కి. ఆ ఈవినింగ్కి ఆ నైట్కే నేను మా ఆయనతో మాట్లాడుతూ ఇంకా వాటర్ బ్రోక్ అనేది అయిపోయిందనమాట. ఉమ్మనీరంతా పోయింది కంప్లీట్గా. నాకు ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వలేదు. తర్వాత వెంటనే మమ్మీ డాడీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ వరకు చూసారు కానీ నాకు పెయిన్స్ అయితే రాలేదనమాట. 9th మంత్ వచ్చి ఒక 4 డేస్ అవుతుంది అంతే. ఇంకా వాటర్ బ్రోక్ అయిపోయింది, నార్మల్ అవుతుందేమో అని చెప్పి చాలాసేపు చూసాను కానీ పెయిన్స్ అయితే రాలేదు నాకు. తర్వాత ఇంకా అప్పటికి పల్స్ అది తగ్గిపోతుంది. అయితే నేనైనా బతుకుండాలి లేదంటే పాపైనా ఉండాలని చెప్పేసి డాక్టర్ ఇంకా కన్ఫర్మ్ చేస్తారు. ఇంకా ఏదైతే అదైందని చెప్పేసి ఇంకా కరెక్ట్గా ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తున్నప్పుడు ఈయన వచ్చారనమాట. ఇంకా సిగ్నేచర్ చేసిన వెంటనే ఇంకా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిపోయారు నన్ను. ఇంకా ఏమవుతుంది అన్నది నాకైతే స్పృహ అయితే లేదు. నాకు ఆపరేషన్ చేస్తారు. తర్వాత ఇంకా నాకు దేవుని కార్యం ఏంటంటే నాకు చక్కటి ఆడపిల్లని ఇచ్చారు. అందరు బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. నాకైతే మగపిల్లడి మీద ఉంటుంది, ఎందుకంటే నాకు బాబులు అంటే చాలా ఇష్టం. మా స్నేహితులంటే కూడా నాకు బాగా ఇష్టం అనమాట. ఎక్కువ వాళ్ళతో టైం స్పెండ్ చేసేదాన్ని. కానీ నా భర్తకైతే ఆడపిల్ల కావాలని కోరుకున్నారు ఫస్ట్ నుంచి. కానీ దేవుడు నా భర్త ఆశను తీర్చారు. దాని తర్వాత చాలా సంతోషపరిచాను. దేవానికి స్తుతులు, నా భర్త ఆశ నెరవేర్చావు అని చెప్పి నేను సంతోషపడ్డాను. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ డాక్టర్ అన్నారు, నీకు జంబోలు అంటే ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి. దేవుడు కార్యం ఏంటంటే 2.7 అని చెప్పేసి అన్న బిడ్డ 3.5 kgs పుట్టిండ్రు.
మంచి వెయిట్తో పుట్టిన బేబీ, చాలా ఆరోగ్యంగా పుట్టింది. కానీ డాక్టర్స్ ఏంటంటే టెన్షన్ పెట్టారనమాట. అంటే బేబీ ఏంటి ఇంత అర్లీగా పుట్టేసింది కదా, ప్రీ డెలివరీ అయింది కదా, ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి చెక్ చేశారు. స్కానింగ్లో కూడా ఏమీ రాలేదు, అంత క్లియర్గా ఉంది, బేబీ అంత హెల్దీగా ఉందని చెప్పేసి దేవుడు చెప్పగానే ఇంకా నిజంగా నేను దేవానికి నీకు స్తుతులు ప్రభువా, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేదు ప్రభువా అని చెప్పి నేను ఎంతగానో దేవుడిని స్తుతించాను. నేను ప్రెగ్నెన్సీ మొదలుకొని నిజంగా దేవుడిలో ఎంతో మొరపెట్టాను. నేను దేవా ఏం కాకూడదు, నేను డెలివరీ అయ్యేంత వరకు ప్రభా అయ్యా తనకి చక్కగా నేను డెలివరీ అవ్వాలి, నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్పి నేను రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని. ఇంకా ఆ టైంకి ఇంకా అలా అయిపోయింది. దానికి ఏమైనా దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చక్కనైన బట్టి బిడ్డనిచ్చారు. ఈ వంశిక శ్రేష్ఠ జోయల్, దేవుడిచ్చిన శ్రేష్టమైన బహుమానం మాకు ఇది. పెద్దల దయందును, దేవుని దయందును, అలాగే సేవకుల దయందును దేవుడు నా బిడ్డని ఇంకనూ మంచి మార్గంలో ఎదిగేలా, దేవుడు పేరెంట్స్గా ఉంటున్న మమ్మల్ని ఇంకా నా బిడ్డని ఎలా మంచి మార్గంలో ఎలా నడిపించాలో దేవుడు మాకు జ్ఞానం ఇచ్చాలో మీరు అందరూ మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే మావయ్య గారు, అత్తమ్మ గారి కొరకు కూడా ప్రార్థన చేయండి, వాళ్ళ ఆరోగ్యం నిమిత్తము. దేవుడి చిన్నవారి సాక్ష్యం దీవించిన కాక. ఆమేన్. మంచిదండి, చక్కని సాక్ష్యాన్ని విన్నాము. దేవుడి గారి పట్ల చేసిన మంచి కార్యాన్ని బట్టి కూడా మరి సాక్ష్యం అనేది చాలా గొప్పది. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. కుదించి చక్కగా వారు చెప్పినందుకు మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ఈ సమయంలో మరి మనకి పంచుల